గీతా ఆర్ట్ సంస్థ ప్రజెంట్ మహాభారతంపై దృష్టి పెట్టింది. మహాభారత గాథని చాలా పెద్ద స్కేల్లో చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం కొంతమంది రచయితలతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ కి ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అవ్వబోతుంది. మహాభారతంపై వచ్చిన పుస్తకాలు, సినిమాలు, అందులో చర్చించిన విషయాలు ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి ఒక టీం అయితే పనిచేస్తుంది. అందుకోసం గీతా ఆర్ట్స్ బాగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మహాభారతం గాథపై చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈసారి మహాభారతాన్ని అర్జునుడి కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అర్జునుడిగా అల్లు అర్జున్ కనిపించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఆ పాత్రని హైలైట్ చేస్తూ సినిమా చేయొచ్చు. అల్లు అర్జున్ తో పాటు పాన్ ఇండియాలోని ప్రధానమైన స్టార్లు ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ కూడా ఉంది. మరి అయితే మహాభారతం ప్రాజెక్ట్ పై రాజమౌళి ఎప్పటి నుంచో ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. 5 భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలన్నది ఆయన ప్లాన్. అందుకోసం ఏళ్ల తరబడి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేయాల్సింది. ఇక గీతా ఆర్ట్స్ ఇదంతా రాజమౌళి కోసం చేస్తుందా, లేదంటే రాజమౌళితో పోటీగా మహాభారతం నిర్మించే ఆలోచనలా ఉందా అనేది ఆసక్తి కలిగిస్తుంది. ఇక మగధీర తర్వాత రాజమౌళి గీతా ఆర్ట్స్ లో సినిమానే చేయలేదు. ఆ ప్రాజెక్ట్ సమయంలో అల్లు అరవింద్, రాజమౌళి మధ్య క్రియేటివిటీ డిఫరెన్సెస్ వచ్చాయని చెప్పుకున్నారు. ఇక అవన్నీ ఇప్పటికీ సమసిపోయి ఉంటాయి. ఇక రాజమౌళితో మరో ప్రాజెక్ట్ చేయాలని, అందులో బన్నీని భాగం చేయాలనేది అల్లు అరవింద్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది మహాభారతంతో తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్, చరణ్, మహేష్, ప్రభాస్, రవితేజ ఇలా స్టార్లు అందరితోనూ పనిచేసిన రాజమౌళి బన్నీతో మాత్రం సినిమానే చేయలేదు. కాబట్టి గీతా ఆర్ట్స్ లో చేయబోయే మహాభారతానికి రాజమౌళి డైరెక్షన్ వహించే అవకాశాలు అయితే ఉన్నాయని కొట్టిపారేయలేం. ఒకవేళ రాజమౌళి ఆలోచనలు వేరుగా ఉంటే గీతా ఆర్ట్స్ మరో దర్శకుడిని చూసుకోవాలి. రాజమౌళి లాగా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి పాన్ ఇండియా పరంగా క్రేజ్ తీసుకురాగలిగే దర్శకుడిని వెతికి పట్టుకోవడం గీతా ఆర్ట్స్ కి ఒక సవాల్ అనే చెప్పుకోవచ్చు.